భారత ప్రధాని 40 ఏళ్ల తర్వాత పోలాండ్ దేశంలో పర్యటనకు వెళ్ళటం జరిగింది. అంటే మోదీ 45 ఏళ్ళ తర్వాత వెళ్ళాడని కాదు. 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్కి పర్యటనకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరలా ఏ భారత ప్రధాని కూడా పోలాండ్ దేశానికి పర్యటనకు వెళ్ళలేదు. మరలా ఇదే మరలా రెండోసారి. 45 ఏళ్ల క్రితం ఒకసారి వెళ్తే ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్కి చేరుకోవటం జరిగింది. పోలాండ్తో మనకున్నటువంటి సంబంధాలు చాలా ముఖ్యమైనటివి. పోలాండ్తో మనం భవిష్యత్తులో మరింత వాణిజ్య ఒప్పందాలు చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో దాదాపు 4,000 మంది భారతీయ పౌరులు ఉక్రెయిన్ నుంచి పోలాండ్కి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాలలో వారిని ఇక్కడికి తరలించడం జరిగింది. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన. పోలాండ్ దేశం మన దేశ పౌరులను రక్షించి మనకు అప్పగించినటువంటి పరిస్థితి. ఇక ఇలాగే పోలాండ్కి మనం కూడా హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్కి భారత్ అండగా నిలబడటం జరిగింది. పోలాండ్ దేశం నుంచి దాదాపు 6,000 మంది మహిళలు ప్రజలు భారత భూభాగంలోకి రావడానికి అప్పట్లో భారత్ ఒప్పుకోవటం, వారిని ఇక్కడ రక్షించడం, ఆశ్రయం కల్పించడం కూడా జరిగింది. సో ఇలాంటి ఘటనలు చరిత్రలో జరుగుతూనే ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తూ ఉండటం అనేది కామన్ అయినటువంటి అంశమే. అయితే 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మరలా పోలాండ్ పర్యటనకు వెళ్ళటం, పోలాండ్ తర్వాత ఆయన ఉక్రెయిన్కు వెళ్ళి ఉక్రెయిన్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని కలవనున్నారనేది ఒక సమాచారం. ఆల్రెడీ రష్యా అధ్యక్షుడితో భేటీ జరిగింది. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది వరుస పర్యటనలు. సో ఈ ఉక్రెయిన్తో జరిగేటువంటి ఈ చర్చలలో మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి.